బ్యాంకులు కూడా ఎప్పుడు కూడా ఊహించని ఓ వినియోగదారు బ్యాంకులకు పోయిందట. మరి దానికి బ్యాంకుకు పోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇల్లు కట్టుకునేందుకు హౌసింగ్ లోన్ అడిగేందుకు పోయిందా? కొలువు చేస్తున్న నా జీతాన్ని చూసి పర్సనల్ లోన్ ఇయ్యమని పోయిందా? ఎందుకు పోయిందో తెలుసుకుందా పారి. బ్యాంక్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ఎన్నడూ ఊహించని కస్టమర్ ఈయన చేతుల మెలికలు తిరుగుతున్నది చూడు ఇదే. చూస్తే మస్తు పొడుగున్నది కదా. సీమ కూడా దూరనంత బందోబస్తు తలుపులు ఉంటాయి. ఈగను కూడా లోపలికి పోనీయకుండా కావాలి కాసే సెక్యూరిటీ ఉంటుంది. గాలి కూడా చక్కగా దూరలేనంత బందోబస్తుగా ఉండే బ్యాంకులకు ఎట్లా పోయిందో కానీ మొత్తానికి అందులున్నోళ్ళక అట్లే పడ్డది. అందులున్నోళ్ళు చూసి దడుచుకున్నారట. పాములు పట్టే ఈ అన్నకు పోను కొడితే అందులున్న ఇంచు మూల అర్రలు తొర్రలు దేవులాడి మొత్తానికి పట్టుకున్నాడు. చూస్తే జరిపోతు లెక్కనే ఉన్నది. మరి పొక్కలలో ఉండి బోరు కొడుతుంది. ఎన్ని దినాలు అట్లా పొక్కల్లా పుట్టల్లా తొర్రల్లా ఉండాలి. మాకు కూడా మీరు హౌసింగ్ లోన్ ఇస్తారా అంటే హౌసింగ్ లోన్ పెట్టుకుందామని వచ్చిందేమో. దాని బాధ అర్థం చేసుకొని బ్యాంకు వాళ్ళు పాములు పట్టేట ఆయనకు చెప్పిర్రు. ఆయన వచ్చి పట్టుకపోతున్నాడు. మరి ఈ పాము పాక్కుంటా ఏ బ్యాంకులకు పోయిందంటారా? విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలకు పోయి రికార్డు రూమ్ లోనే వచ్చిందట. మరి లోన్లు బరాబరే ఇస్తురా అని రికార్డులన్నీ మర్రేసి తిర్రేసి పాముల కోసం ఏమన్నా లోన్లు పెట్టే స్కీములు ఉన్నాయని చూసేందుకు పోయిందేమో అనుకుంటున్నారు ఏమో చటిన్నోళ్ళు.